సార్ మీరు ఇప్పుడంటే తెల్ల బట్టలు, కాషాయం లుంగీలు, క్యాప్లు పెట్టుకొని కూర్చున్నారు. నేను ఒకసారి మీ ఫామ్ హౌస్కి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి ఎవరబ్బాయి అడివి మనుషులు అనుకున్నాను. ఇద్దరిని లిటరల్గా గోచి పెట్టుకొని ఉన్నాం. ఒంటి మీద ఒక చిన్న 1 మీటర్ గుడ్డ కట్టుకొని ఉన్నారు. ఈ చెరొక్క మీటర్ గుడ్డనే ఉంటుంది తప్ప ఒంటి మీద ఏం లేవు అసలు. మీకు అట్లా చేతిలో కర్రలు కనిపిస్తున్నాయి అంతే. అదే మీరు వస్తున్నారని, లేకపోతే అది కూడా ఉండేది కదా. ఎందుకు అలా అసలు? ఎందుకనంటే అప్పుడప్పుడు అసలు మనం ఎవరో మన నిజ రూపం మనం చూడాలంటున్నా. మన నిజ రూపం మనం చూసుకోవాలి. మన ఎవరు నిజంగా మన ఎవరు అనేది అప్పుడప్పుడు చూడాలి. ఎందుకంటే నేను టెస్ట్ అంటే ఎలా సార్? నాకు అర్థం కాదు. స్నానం చేసినప్పుడు మన రూపాన్ని మనం చూసుకుంటాం. అట్లా ఆ రూపం కాదు అనేది. ఇప్పుడు మేము షూటింగ్లో ఉన్నాం. రాములు ఫైట్ మాస్టర్ మాకు ఐడెంటిఫై జాబ్ ఇచ్చారు, ఐడెంటిటీ కార్డు వేసారు. ఫైట్ మాస్టర్లు అన్నారు, నమస్కారం పెట్టారు. మేము ఏదో అన్నాం, డైరెక్టర్ నమస్కారం పెట్టి కొంచెం యాక్ట్ చేస్తాం. ఇంటికి వచ్చాం, పిల్లలు అన్నారు, భార్య అన్నారు, నమస్కారం పెట్టాం. ఇట్లా కూర్చున్నాం. కొంచెంసేపు ఎడారి ల్యాండ్లోకి వెళ్ళి అసలు ఈ మూడు నేను కాదు, ఈ మూడు నేను కాదన్న భావన కొంతసేపు అనుభవించాలంటున్నా నేను. అది నిజమైన అనుభవం, అదే నిజమైన ఆస్తి మనకి. తోటి మాయతోటి ఎంతసేపు ఉంటావు? కొంతసేపు అన్నా నిజంగానే జీవితం ఒక రోజు ఏది కాదు అనే భావన కొంచెంసేపు అన్నా అది యాక్సెప్ట్ చేసి, అది ఏది కాదు అనే భావనతో కొంచెంసేపు, ప్రపంచం కాదు, సంసారం కాదు, దేహం కాదు అన్న భావన అన్న ఒక రోజుకి ఒక 1 అవర్ అన్నా నువ్వు ట్రావెల్ అయితే లాస్ట్ క్లైమాక్స్లో నీకు చాలా ఈజీ అవుద్ది. ఇప్పుడు ఏం లేదమ్మా, క్లైమాక్స్ గెలవాలంటే చాలామంది ఏమంటారంటే హాస్పిటల్కి వెళ్ళి 10 క్షణాల్లో చూసుకొని లాభం లేదండి ఇంటికి తీసుకెళ్ళను అన్న తర్వాత అప్పుడు నువ్వేం ప్రయత్నిస్తావు? అసలు నువ్వు ఎవరేం తెలుసుకుంటావు? సమయం ఏముంది నీకు? ఒక బతుకుదామని ఆశ ఉంటుంది తప్ప నీకు సమయం ఉండదు. లేదని అందుకని ముందుగానే అనుభవాన్ని ఇప్పుడు టెస్ట్ చేసుకోవాలి మనం అంటున్నా. అది పిచ్చి అనవచ్చు, పిచ్చి పోనవచ్చు. మనం అది చాలామంది అంటే డబ్బులు ఉండగా ఏం లేదు, నాకు ఏమి పిల్లలకి అవసరం లేదు, దేహం ఉండని ఏం కాదు. ఇప్పుడు ఎందుకు అనుకోవాలనుకోవచ్చు, అది ఇప్పుడు మనకు చెప్తే అర్థం కాదు. అది ప్రతి మనిషికి లాస్ట్ సమయం రోజు క్లైమాక్స్ కొద్ది క్షణాల్లో నీ దేహాన్ని నుంచి వదిలిపెళ్తున్నప్పుడు నీ ఆలోచనలో ప్రపంచం ఉందా? నీ ఆలోచనలో సంసారం ఉందా? నీ ఆలోచనలో దేహం ఉందా? ఈ 3 ఉన్నాయా? మనిషివి ఆ సమయంలో ఈ 3 నువ్వు లేవు, నిర్మలంగా ఉండవా? భగవంతుల్లో కలిసినోడి సాధ్యమవుతుంది అంటారు ఇలా? ఇది ఆ సమయంలో ఏ ఆలోచన లేకుండా మహానుభావులు అందరూ సాధ్యం చూపించారు కదా, ఉన్నారు కదా. రమణ మహర్షి గారికి అయితే సాధ్యమైంది. బుద్ధ భగవాన్ గురించి ఆయనకు మొత్తం మీద కనుక్కుంది ఏంటంటే 0 ఆయన కనుక్కుంది. ప్రపంచం అంటే ఒక 0 అన్న స్టేజ్కి వచ్చింది ఆయన. మరి 0లో అంటేనే కదా ఏం లేదని అర్థం కదా. ఏం లేదని చెప్పిండు. మరి అదే కదా, ఏం లేదన్న లాస్ట్ నువ్వు ఏం లేదు అనుకోవాలి. అదే కదా, ప్రపంచం అనిత్యం, సంసారం అనిత్యం, దేహం అనిత్యం, అనిత్యో అనిత్య, దేహ దుఃఖం, సంసార దుఃఖం, సమాజ దుఃఖం, దుఃఖంబు దుఃఖ. అంటే మీ బుద్ధిజంలో బుద్ధిజంలోకి వెళ్ళారా మీరు? అసలు విపాసన చేసి మీరు అడిగిన అసలు నేను బుద్ధిజాన్ని వడకట్టాను అన్నాం కదా, అంత సీన్ లేదు. ఏదో తెలుసుకున్నారు బుద్ధిజంలో కూడా అన్నీ. ఏమేంటంటే ఇప్పుడు దేవుళ్ళ అందరి గురించి కొంచెం అవగాహన చేసాం. జీసస్ని గురించి, ఇట్లా రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, రమణ మహర్షి వీళ్ళందరి గురించి అసలు ఏంటి అని ధ్యానంలో కూర్చున్నప్పుడు కొన్ని అనువాహన చేసుకొచ్చాం అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మాకు కొంచెం ధ్యానంలో కూర్చున్నప్పుడు కృష్ణ భగవాన్ వచ్చాడు అనుకోండి, రేపు రాముడు రావాలని ఎక్స్పెక్టేషన్. రాముడు వచ్చినప్పుడు షిరిడి సాయి అయితే బాగుంటుందే, ఇట్లా ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు వెళ్ళేసేసి అప్పుడు ఏమైపోతుందా మనసు ఎక్స్పెక్టేషన్ వెళ్ళిపోతుంది. అందుకనుకున్నా ఎవరు లేదంటే శూన్య స్థితిలో కూర్చున్నా హ్యాపీగా ఉన్నా. అందరికి రూపాలు కావాలి, ఫస్ట్ రూపాలు కావాలి. లోపలికి వెళ్ళినా రూపం మారిపోవాలి, రూపలేని స్థితి కావాలి. ఇది చాలా తర్వాత చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం. చాలా తర్వాత ఆత్మస్థితిలో. ఎందుకంటే సినిమాలో మొదలుపెట్టి ఆత్మలోకి ఎండు చేస్తున్నావా? అదే ఎండు చేయాలి, అదే ఎండు చేయాలి. అదే లైఫ్ లో ఎండ్ అది కదా, ఎండు కావాలి.
అందరికి భక్తి ఉండాలి, దేహంలోకి రావాలి, సంసారంలో జీవించాలి, సంసారం నుంచి సమాజంలోకి వెళ్ళాలి, అక్కడి నుంచి సమాజాన్ని వదలాలి, సంసారాన్ని వదలాలి, దేహం వదలాలి, దేహం నుంచి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలి. ఇట్లా చేంజ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే మీతోటి మాట్లాడడము కొన్ని వాస్తవాలు, ఎందుకంటే తెలియక మాట్లాడడం వేరు, దాని గురించి తెలుసుకొని మాట్లాడడం వేరు. అంటే మాకు తెలిసిందంటావా? మాకు తెలియకుండా అంటే నిజంగా ఒక మాట చెప్పమంటావా? చెప్పండి సార్. నాకేం తెలియదు అంటారు మీరు. ఇది ఏం తెలియదు, నాకు తెలుసా గురించి, మీరు ఏమంటారు కూడా విషయం తెలుసు నాకు. అంటే ఇప్పుడు దాకా మీరు ఇప్పుడు నమ్మొద్దు అండి చూస్తున్న ప్రేక్షకులు కూడా. ఇప్పుడు మేము మాట్లాడింది ఏం నమ్మకండి మీరు. అసలు ఏంటంటే ఈ మాటలు ఏ నిజం అనుకోవద్దు, నిజం అనుకోవద్దు. ఇట్లా మేము మాట్లాడామంటే నిజం కాదని అర్థం. మాట్లాడారంటే నిజం కాదు. మరి ఆత్మస్థితి మాట్లాడరు కదా, మరి నేను మాట్లాడానంటే మరి నిజం కాదు ఎట్లా అవుద్ది? నిజానికి దగ్గరకుండా మాటలు, నిజానికి దగ్గర ఉన్న మాటలు, అది నిజం కాదు, నిజం కాదు. ఇప్పుడు కొత్త పిల్లలు వచ్చిన అనుకోండి, మీరు ఇప్పుడు ఇంత చెప్పి ఫిలాసఫీ మొత్తం చెప్పి లాస్ట్ వచ్చినాక ఇదేంద్ర బాబు బొచ్చుకొని వెళ్ళిపోవాలండి మీ దగ్గరికి. నిజం కాదు, నిజానికి దగ్గర మాటలు. అసలు ఏం లేదు మాట్లాడటానికి, నువ్వు వినటానికి, మేము మాట్లాడడానికి ఏం లేదు అసలు నిజం చెప్పాలంటే. దేవుడు పూజించడానికి నేను, పూజించేవాళ్ళు ఆయన, దేవుడు పూజించడానికి నేను, ఏం లేదు ఇక్కడ అసలు ప్రపంచంలో. మాట్లాడటానికి వినటానికి ఏం లేదు అన్న అసలు నిజంగా చెప్పాలంటే. అర్థమైందా? ఏదో మనం జీవితం రన్నింగ్ రేస్లో హ్యూమన్ డైమెన్షన్స్లో జీవితాలు అంటే ఎట్లా చెప్పాలంటే, మనం అంతా ఒక ట్రైన్ జర్నీకి ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తున్నాం, అంత జర్నీలు వెళ్తున్నప్పుడు ట్రైన్లో వాళ్ళంతా వాళ్ళు సొంత వాళ్ళు కాదు, పక్కళ్ళు కాదు, కలిసి బాగా ప్రేమగా మాట్లాడుకుని ఉంటారు. ఎందుకంటే బోరేస్తుంటారు కాబట్టి ఏం కూర తెచ్చుకున్నావు, నువ్వే పచ్చడి తెచ్చుకున్నావు మాట్లాడుకుంటూ తింటుకుంటూ, మీ నాన్న ఏం చేస్తున్నాడు, మీ భార్య ఏం చేస్తుంది, పిల్లడు ఏం చేస్తారు చెప్పుకుంటూ ఢిల్లీకి చేరతారు. మనం చేసే ప్రయత్నం అంత ఇదే. నీకు అంతమంది దేవుళ్ళు కావాలి, చేయడానికి కావాలి.